నెక్స్ట్ సి ప్రోగ్రామింగ్ నుండి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎరేస్ కాన్సెప్ట్. ఓకే, సో ఎరేస్ కాన్సెప్ట్లో మనం డిక్లరేషన్ ఆఫ్ ఎరే, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎరే, టైప్స్ ఆఫ్ ఎరే విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫస్ట్, వై వీఆర్ యూజింగ్ ఎరేస్. సో ఎరే కాన్సెప్ట్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఓకే, బిఫోర్ మనం క్లాసెస్లో ఓవరాల్గా సి డేటా టైప్స్లో ప్రైమరీ డేటా టైప్ ఆర్ బుల్టిన్ డేటా టైప్స్లో క్యారెక్టర్, ఇంటీజర్, ఫ్లోట్, డబల్, వాయిడ్ గురించి తెలుసుకున్నాం కదా. సో అక్కడ మన నెక్స్ట్ డిరైవ్డ్ డేటా టైప్ వచ్చేసరికి ఎరేస్, స్ట్రింగ్స్, పాయింటర్, యూజర్ డిఫైన్డ్ స్ట్రక్చర్, యూనియన్స్, ఈనం, టైప్ డెఫ్. సో ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఇవి. ఇప్పుడు మనం ఎరే కాన్సెప్ట్ చెప్తాం. ఆఫ్టర్ దట్ స్ట్రింగ్స్, పాయింటర్ గురించి తెలుసుకుందాం. సో మనం ఇక్కడ యూజ్ చేసిన కాన్సెప్ట్లో ఒక వేరియబుల్ వాల్యూ అనేది స్టోర్ చేయాలి అంటే 5 అనే వాల్యూ అనేది స్టోర్ చేయాలంటే ఎనీ వేరియబుల్లో స్టోర్ చేస్తాం, లైక్ ఎక్స్ అయినా ఏ అయినా. ఓకే, అది ఏ డేటా టైపు మెన్షన్ చేస్తాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డేటా టైపు, వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ ఆర్ పర్టికులర్ డేటా, ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్, సెమీకోలన్. సో ఒక వాల్యూ స్టోర్ చేయాలి అంటే ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేస్తాం. నెక్స్ట్ 2 వాల్యూస్ చేయాలి అంటే సో 2 వేరియబుల్స్ స్టోర్ చేస్తాం. అలా మనకి ఒక 10 ఆర్ 100 ఆర్ థౌజండ్స్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయాలి అంటే సో ఇక్కడ మనకి టైం టేకన్ ప్రాసెస్, ఓకే, అండ్ కన్ఫ్యూజన్ ప్రాసెస్. దట్స్ వై వీఆర్ యూజింగ్ ఎరే కాన్సెప్ట్. ఎరే ఈజ్ ఏ నథింగ్ బట్ ఇట్ ఈజ్ an one of the variable. It will store the similar data type or homogeneous data types, multiple similar data type or homogeneous data types. That's why we are using arrays concept. Okay, so first definition చూద్దాం. An array is a variable that can store multiple values of same data type. సిమిలర్గా ఉన్న డేటా టైప్ యొక్క వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. array is nothing but a variable. Okay, next, array stored at the contiguous memory location and array index start from the 0 and end size -1. సో array ఇండెక్స్ మన ఇచ్చిన వాల్యూ అనేది స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ పొజిషన్. లాస్ట్ వాల్యూ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 వాల్యూస్ ఇస్తే 5 - 1 n వరకు స్టోర్ అవుతుంది. సో array ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో డిక్లరేషన్ ఆఫ్ array చూద్దాం. సింటాక్స్, డేటా టైప్, array name and array size or length of the array or dimension of array అని మనం ఏ విధంగా కాల్ చేస్తాం. సో array size అంటే దాని యొక్క లెంత్ని మనం రిప్రజెంట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ int marks equal to 5. ఓకే, సో ఇక్కడ ఎరే నేమ్ అనేది సిమిలర్ డేటా టైప్ మనం స్టోర్ చేయొచ్చు, లైక్ స్టూడెంట్స్ లిస్ట్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్, మార్క్స్ అవ్వచ్చు, గ్రేడ్స్ అవ్వచ్చు, కాంటాక్ట్ నెంబర్స్ అనేది, స్టూడెంట్ నేమ్స్ అండ్ అడ్మిషన్ నేమ్స్. ఇవన్నీ ఒక రిలేటెడ్గా, అడ్మిషన్ నేమ్స్ అన్నీ రిలేటెడ్గా ఉంటాయి. సో 100 ఆర్ 500 స్ట్రెంత్ ఉంటారు. సో వాళ్ళది అంతా మనం ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. అంటే సేమ్ సిమిలర్ డేటా టైప్, కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేయడానికి ఏరే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మార్క్స్ అనేది ఏరే నేమ్, ఇంటీజర్ టైప్. ఇక్కడ మనం ఉన్న 5 వాల్యూస్ కూడా ఇంటీజర్ టైప్ మనం స్టోర్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇలా డిక్లేర్ చేసామో ఇంటర్నల్గా మెమరీ లొకేషన్ అనేది సో 5 బ్లాక్స్ అనేది ఇక్కడ అలోకేట్ అవుతుంది. లైక్ దిస్ 1 2 3 4 5. సో ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ కూడా ఈ 5 వాల్యూస్కి స్టోర్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ టైప్ 2 bytes, ఫ్లోట్ వాల్యూస్ అయితే 4 bytes, టోటల్గా 5 అంటే ఇంటీజర్ టైప్ వచ్చేసరికి 2 × 10 మనకి 20 bytes ఆఫ్ స్టోరేజ్ అనేది అలోకేట్ అవుతుంది. ఓకే, సో ఈచ్ వాల్యూ హ్యావింగ్ 2 bytes డిపెండ్ ఆన్ ది సిస్టమ్. ఓకే, నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఎరే నేమ్ మార్క్స్, నెక్స్ట్ ఎరే వాల్యూ వచ్చేసరికి 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో 0 యొక్క ఇండెక్స్ పొజిషన్ ఇది. ఓకే, నెక్స్ట్ మార్క్స్ 1 and marks
సెకండ్ పొజిషన్, మార్క్స్ థర్డ్ పొజిషన్, మార్క్స్ ఫోర్త్ పొజిషన్. అంటే స్టార్టింగ్ మనం పొజిషన్ని ఏమని కాల్ చేస్తాం అంటే లోవర్ బౌండ్ అంటాం, అంటే 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం, n = 5. సో ఎండింగ్ ఎలిమెంట్, ఓకే, దీన్ని అప్పర్ బౌండ్ అంటాం. సైజ్ -1 అన్నాం, సైజ్ -1 అంటే n-1, 4 ఎలిమెంట్ వరకు స్టోర్ చేసిందనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సైజ్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ యొక్క సైజ్ 2 bytes తీసుకుంటే దీని యొక్క జనరల్ మెమొరీ అడ్రస్, ఏరియా యొక్క అడ్రస్ 100 అనుకుంటే, సో ఇక్కడ 2 bytes ఆక్యుపై చేస్తే ఇది 102, నెక్స్ట్ వాల్యూకి 104, ఇలా దాని యొక్క ఏరియా యొక్క అడ్రస్ అనేది ఫిల్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది అడ్రస్ ఆఫ్ ది ఏరే అండ్ దిస్ ఈజ్ ది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50 స్టోర్ చేసింది అనుకోండి, ఇవి వాల్యూస్ అవుతుంది. ఓకే, మార్క్స్ యొక్క వాల్యూస్. సో ఇవి ఇండెక్స్ పొజిషన్ అంటాం. సో 0, 1, 2, 3, 4 అనేవి ఇండెక్స్ పొజిషన్ అవుతుంది. సో ఇలా మన ఇంటీజర్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, క్యారెక్టర్ టైప్ ఇవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డేటా బట్ సిమిలర్ డేటా టైప్. ఇక్కడ ఉన్న 5 వాల్యూస్ ఇంటీజర్ టైప్ అవుతాయి, ఇక్కడ ఉన్న 5 వాల్యూస్ ఫ్లోట్ అవుతుంది, ఇక్కడ ఉన్న 5 వాల్యూస్ క్యారెక్టర్ టైప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాం. సో ఇనిషియలైజేషన్ మనం 2 వేస్లో చేయొచ్చు. సో ఇంట్ మార్క్స్ ఆఫ్ సైజ్ 5, ఓకే, ఇలా ఇచ్చి మనం 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేయొచ్చు, లైక్ 10, 20, 30, 40, 50. సో అనదర్ వే ఎగ్జాంపుల్, మార్క్స్ 0 = 10. సో these are the index position. Okay, so we have to find randomly information from based on index position. సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్న స్టోర్ చేసిన వాల్యూస్ అనేది ర్యాండమ్గా, కంటిన్యూస్గా కాకుండా ర్యాండమ్గా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు డేటా యూజింగ్ ఇండెక్స్ పొజిషన్. సో ప్రింట్ఎఫ్ అని చేసి మనకి ఏ ఆఫ్ లేదా మార్క్స్ ఆఫ్ 2 అని మనం ఇస్తే మార్క్స్లో ఉన్న డేటా ఎంత 30 మనకు ప్రింట్ అవుతుంది. అంటే ర్యాండమ్గా కూడా ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసి వాల్యూస్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఈ 2 వేస్లో మనం ఇనిషియలైజేషన్ చేయొచ్చు, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎన్ ఎరే. సో ఎప్పుడైతే మనం ఇలా ఇనిషియలైజేషన్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ ఇండెక్స్ మెమరీ అలొకేషన్ అనేది 5 ఎలిమెంట్స్కి క్రియేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది ఎరే నేమ్. ఓకే, 0, 1, 2, 3, 4 అనేది ఇండెక్స్ నేమ్ అండ్ వాల్యూస్ 10, 20, 30, 40, 50 అనేది ఎరే వాల్యూస్. ఓకే, సో ఈ విధంగా మనకి స్టోర్ చేస్తుంది. ఇక్కడ మన ఇనిషియలైజేషన్ అనేది 2 వేస్లో చేయొచ్చు, అట్ ది టైమ్ ఆఫ్ ది కంపైల్ టైమ్ అండ్ అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్. సో విత్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ వాల్యూ ఇనిషియలైజేషన్ అనేది 2 వేస్లో మనం ఇవ్వచ్చు. ఫస్ట్ వన్ at the time of the compile time initialization. Second one at the time of the runtime initialization. Okay, so example compile time of the initialization. So compile time nothing but when we write the program it will declare inside the program values, that is called nothing but compile time. So when we run the program user enter the from keyboard at the time of given input is called runtime initialization. So compile time అంటే మనం ప్రోగ్రామ్ రైట్ చేసేటప్పుడు వాల్యూ అనేది ఈ విధంగా డైరెక్ట్గా ఇచ్చేస్తే దాన్ని కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటాం. రన్ టైం అంటే మనం కంపైల్ చేసేటప్పుడు అవుట్పుట్ల త్రూ యూజర్ ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసే కేస్ని అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైంలో ఇస్తాం కాబట్టి దాన్ని రన్ టైంకి ఇనిషియలైజేషన్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ యాస్ ఇంక్లూడ్ std స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, నెక్స్ట్ వైడ్ మెయిన్, సో వైడ్ నో రిటర్న్ వాల్యూ, నెక్స్ట్ ఇంటీజర్ ఏ ఆఫ్ 5 తీసుకున్నాను. సో 5 ఎలిమెంట్స్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాను, ఆ 5 ఎలిమెంట్స్ అనేది డిక్లేర్ చేశాను. సో అందుకోసం కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్కి ఎగ్జాంపుల్. printf, సో ద ఎలిమెంట్స్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని ఎలిమెంట్స్ అనేది సో ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ 1 వాల్యూ ఉంటే డైరెక్ట్గా ప్రింట్ చేస్తుంది, బట్ ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు యూజ్ ఫర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఇనీషియల్గా
ఎరే కాన్సెప్ట్ ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ది 0 కాబట్టి ఇనిషియలైజేషన్ i = 0 తీసుకున్నాను. నెక్స్ట్ ఇచ్చే వాల్యూ అనేది ఎలిమెంట్స్ అనేది సైజ్ 5 కాబట్టి i <5 అని తీసుకున్నాను. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, printf %d a ఆఫ్ i. సో a ఆఫ్ i వాల్యూ 0. సో ఇనీషియల్గా మనకి i వాల్యూ 0. సో కండిషన్ ట్రూ, 0 <5 కండిషన్ ట్రూ కాబట్టి ఈ బ్లాక్లో ఉన్న ప్రింట్ని అంటే a ఆఫ్ i వాల్యూ. సో a ఆఫ్ i వాల్యూ ఎంత ఉంది? 0 పొజిషన్లోని 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, 2 పొజిషన్, 3, 4. సో 0 పొజిషన్లో ఉన్న వాల్యూ మనకి ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, 0 పొజిషన్లో 1 ఉంది కదా, సో 1ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ i హ్యావింగ్ ఇంక్రిమెంట్, i బికమ్స్ 1, 0 + 1 1. సో 1 <5 కండిషన్ ట్రూ కాబట్టి సో ఇక్కడ ప్రింట్ a ఆఫ్ 1లో ఎంత ఉంది? 2 ఉంది. నెక్స్ట్ అగైన్ i ఇంక్రిమెంట్ అండ్ ఇట్ విల్ చెక్ ది కండిషన్, i బికమ్స్ 2 <5 కండిషన్ ట్రూ కాబట్టి సో ఇట్ విల్ ప్రింట్ అగైన్ a ఆఫ్ 2 వాల్యూ ఎంత? ఇండెక్స్ పొజిషన్ 2లో ఉన్న వాల్యూ 3. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంతవరకు కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఇక్కడ మనకి ఇలాగా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ చూసాం కదా. నెక్స్ట్ రన్ టైం నథింగ్ బట్ ఇక్కడ printf మనం ఇచ్చిన వాల్యూస్ అనేది డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తుంది ద ఎలిమెంట్స్ ఆర్ అని. సో ఇక్కడ రన్ టైం అంటే స్కాన్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ చేంజింగ్ ది printf ప్లేస్లో scanf మనం ప్లేస్ చేసేస్తాం. ఓకే, scanf %d ampersand a ఆఫ్ i. ఓకే, సో ఇప్పుడు మన అవుట్పుట్ రన్ చేయగానే స్కానప్ ప్లేస్ చేస్తే సో మనకు అవుట్పుట్లో ఎంటర్ ఏ వాల్యూ అని ప్రింట్లో ఇస్తాము. ఇవ్వగానే మనం స్కానప్ యూజ్ చేస్తాం కాబట్టి సో 1 2 3 4 5 యూజర్ ఎంటర్ చేస్తారు. సో ఇప్పుడు ఇందులో ఉన్న 0 పొజిషన్ 1 అవుతుంది, 2 అనేది 1 పొజిషన్, 3 అనేది 2 పొజిషన్, 4 అనేది 3 పొజిషన్, 5 అనేది 4 పొజిషన్లో ఉంది. సో ఈ ఇండెక్స్ బేస్ చేసుకొని మనం ఈ a ఆఫ్ i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసి సేమ్ కండిషన్ అప్లై చేస్తాము. సో a ఆఫ్ 0 ఉంటే 1 నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది 2 3 4 5 ఇలా మనకి ప్రింట్ అవుతుంది ఎట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైంలో. ఓకే, సో దిస్ ఈజ్ ది ఎరే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ 1 డైమెన్షనల్ ప్రోగ్రామ్ ఆల్సో. నెక్స్ట్ డిక్లరేషన్ చూసాం, ఇనిషియలైజేషన్ చూసాం కదా ఎరేలో. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎరేస్ గురించి తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ ఎరేస్ నథింగ్ బట్ 2 టైప్స్. సో యాక్చువల్గా సమ్ మెటీరియల్లో డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 డైమెన్షనల్ ఎరే, 2 డైమెన్షనల్ ఎరే. దీన్ని 1D ఎరే అండ్ 2D ఎరే ఆర్ 3D కాల్ చేస్తాం. సో 2D మీన్స్ 2 డైమెన్షనల్, 3D మీన్స్ 3 డైమెన్షనల్. సో 1 డైమెన్షనల్ ఎరే ఓన్లీ ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ చెప్పుకున్న ప్రోగ్రామ్ కూడా 1 డైమెన్షనల్ ఎరే. ఓకే, సో ఇక్కడ చెప్పుకున్న సింటాక్స్ డిక్లరేషన్ కూడా 1 డైమెన్షనల్ ఎరే. ఓకే, ఇండైరెక్ట్గా 1 డైమెన్షనల్ ఎరే అంటే సింగిల్ ఒక హారిజాంటల్ రోగా మనం రిప్రజెంట్ చేస్తాం లేదా వెర్టికల్ రోగా. దీన్ని 1 ఫార్మేషన్లో ఉంది కాబట్టి a ఆఫ్ 1 ఉంది కాబట్టి సో దీని యొక్క సైజ్ 1 ఇచ్చాం. అంటే మనకి రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ ఉంటే దాన్ని 2 డైమెన్షనల్ మల్టీ డైమెన్షనల్ అంటాం. సింగిల్ ఉంది కాబట్టి సో దీన్ని 1 డైమెన్షనల్ ఎరే అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం 1 డైమెన్షనల్ ఎరే గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి మల్టీ డైమెన్షనల్ మోర్ దెన్ 1 ఉంటే దాన్ని మల్టీ డైమెన్షనల్ అని కాల్ చేస్తాం కదా. సో ఆ కాన్సెప్ట్గా ఇక్కడ సమ్ మెటీరియల్స్లో 1 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ ఆర్ సింగిల్ డైమెన్షనల్ ఎలిమెంట్స్ మల్టీ డైమెన్షనల్ ఎరేస్ అని కాల్ చేస్తాం. అండ్ మల్టీ డైమెన్షనల్ వచ్చేసరికి 2 డైమెన్షనల్. సో ఏ విధంగా రాయొచ్చు, సింగిల్ డైమెన్షనల్ ఎరే అయినా రాయొచ్చు, మల్టీ డైమెన్షనల్ ఎరేస్ ఈ విధంగా రాయొచ్చు, లేదా 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ ఎరేస్ అని ఏ విధంగా రాయొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 డైమెన్షనల్ ఎరేస్ అండ్ 3 డైమెన్షనల్ ఎరేస్. సో ఇక్కడ ఈ 2 మల్టీ డైమెన్షనల్ ఎరే కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, 3 డైమెన్షనల్ ఎరేస్. ఓకే, దీన్ని 2D ఎరే అంటాం, దీన్ని 3D ఎరే అని కూడా కాల్ చేస్తాం.
డైమెన్షనల్ ఎరే డెఫినేషన్ చూద్దాం అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ద 2 డైమెన్షనల్ ఎరే కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ ఎరే ఆఫ్ ఎరే. ఒక ఎరేలో ఇంకో ఎరేని మనం స్టోర్ చేస్తాం. ద 2D ఎరే ఆర్గనైజ్డ్ యాజ్ ఏ మ్యాట్రిసెస్. సో లైక్ మ్యాట్రిసెస్లోనే ఇది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మల్టీ డైమెన్షనల్ వచ్చేసరికి టేబుల్స్ ఫార్మేట్లో ఉన్న డేటాని స్టోర్ చేస్తుంది లైక్ ఓకే. అండ్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి matrices which can be represented as the collection of rows and columns. Okay, for example table format lo unnai. Okay, so this is the row, this is the column, this is the row, this is the column, row 1 row 2 column 1 column 2. So rows and columns combinations తో ఈ మల్టీ డైమెన్షనల్ ఎరేస్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సింటాక్స్ వచ్చేసరికి డేటా టైప్ ఎరే నేమ్. సో ఫస్ట్ ఉన్న ఇండెక్స్ సైజ్ అనేది రోస్కి డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ వన్ది కాలమ్ది మెన్షన్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంట్ యార్ అనే వేరియబుల్ ఇచ్చాను 3. సో ఇక్కడ రో సైజు 3 ఇచ్చాను, కాలమ్ సైజు 3 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇనిషియలైజేషన్. సో ప్రీవియస్లో చెప్పుకున్న 1D ఎరే టైప్లో ఇక్కడ కూడా 2 వేస్లో మనం ఇనిషియలైజేషన్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ 1 ఇంట్ యార్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ మనం ఫస్ట్ వే ఇనిషియలైజేషన్. సో ఇక్కడ 3 రోస్ 3 కాలమ్స్ ఉన్న డేటాని రోస్ 3 రోస్ అండ్ 3 కాలమ్స్గా మనకి డిస్ప్లే చేయాలి అవుట్పుట్లో. ఓకే, సో దానికోసం వాల్యూస్ అనేది నేను ఇక్కడ ఇలా మెన్షన్ చేశాను. నెక్స్ట్ సెకండ్ వే ఎగ్జాంపుల్ 2 ఎరే 001 ఎరే 01 2 ఎరే 02. సో ఇండెక్స్ బేస్డ్ స్టోరింగ్ అనమాట. ఓకే, ఇది డైరెక్ట్గా మనం వాల్యూస్ ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఇండెక్స్ బేస్డ్గా మనం ఇక్కడ స్టోర్ చేయమని చెప్తున్నాం అనమాట. ఓకే, లైక్ ఇండెక్స్ బేస్డ్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ మనకి 3 into 3 3/3 మ్యాట్రిక్స్ లైక్ దట్. ఓకే, రోస్ 3 కాలమ్స్ 3 రోస్ 3 కాలమ్స్ 3 ఉన్నాయి కదా. సో 00 అంటే 1. నెక్స్ట్ సేమ్ రో, ఇది రో ఇది కాలమ్, మళ్ళీ సేమ్ రోలోనే 2 ప్రింట్ అవ్వాలంటే 01. సో 01 2. ఓకే, నెక్స్ట్ 02 పొజిషన్లో 3. ఓకే, నెక్స్ట్ 10 సెకండ్ రో 1 కాలమ్ 0 104. నెక్స్ట్ 11 వాల్యూ 5. నెక్స్ట్ 12 వాల్యూ 6. నెక్స్ట్ రో 2 20. సో 207. నెక్స్ట్ 21 8 22లో 9. సో ఇలా మనకి ఇండెక్స్ బేస్ మీద స్టోర్ అవుతాయి వాల్యూస్. సో ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం, క్లారిటీ వస్తుంది. సో యాస్ ఇన్క్లూడ్ stdio స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వైడ్ మెయిన్ నో రిటర్న్ వాల్యూ ఇంటీజర్ టైప్ వాల్యూస్ i1 j1 తీసుకున్నాను. ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ సెమీకోలం. ఓకే, సో I ఫర్ ది రోస్ j ఫర్ ది కాలమ్స్. ఓకే, సో ఇక్కడ మనకి 2 లూప్స్ యూజ్ చేయాలి. సో రో కోసం మనం ఒక లూప్ అనేది, కాలం కోసం అనేది ఇంకో లూప్ అనేది. సో రో కోసం ఐని, కాలం కోసం జేని డిక్లేర్ చేశాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్ టైప్. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ యార్ 3 of 3 రోస్. సో ఫస్ట్ 3 రిప్రజెంట్ రోస్, సెకండ్ 3 రిప్రజెంట్ ది కాలమ్స్. 3 రోస్ 3 కాలమ్స్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో ఫస్ట్ ఫర్ లూప్ ఫర్ ది ఐ. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఈక్వల్ టు 3. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి బ్లాక్లోకి ఎంటర్ అయ్యి, సో ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ j ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇనీషియల్గా I వాల్యూ 0 ఉంది, j వాల్యూ 0 ఉంది. ఓకే, నెక్స్ట్ j కండిషన్ చెక్ చేస్తుంది, 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి సో ఇక్కడ ప్రింట్ఎఫ్కి వస్తుంది. సో ఇక్కడ ట్యాబ్ /t ఎందుకు ఇచ్చానంటే ఒక వాల్యూ ప్రింట్ అయిన తర్వాత ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ వాల్యూ ప్రింట్ అవ్వడం కోసం ఇచ్చాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఎరే ఆఫ్ II ఏరియా ఆఫ్ 00 అంటే ఇక్కడ చూడండి, ముందు ఇండెక్స్ బేస్డ్ తీసుకుందాం. ఇంటర్నల్గా ఎలా మనకు వాల్యూ అనేది డిస్ప్లే అవుతుందో. సో ఇక్కడ మనకి 3 రోస్ అండ్ 3 కాలమ్స్ కదా, ఎరే AR అని ఇచ్చాను కదా, 0 1 2 ఇవి రోస్. నెక్స్ట్ 0 1 2 ఇది కాలమ్ రిప్రజెంటేషన్. ఇప్పుడు మనకి ఎరే ఆఫ్ 00 I వాల్యూ 0 j వాల్యూ 0 అంటే 00 పొజిషన్లోని ప్రింట్ చేస్తున్నాం.
ఏది ప్రింట్ చేస్తున్నాం, వాల్యూని. సో 0 0 పొజిషన్లో ఫస్ట్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే ఇంక్రిమెంట్, ఐ వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ జే ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో నెక్స్ట్ ఐ వాల్యూకి అవుతుంది. చూడండి, నెక్స్ట్ ఇటరేషన్ ఇప్పుడు మనకి ప్రింట్ అయింది కదా, ఏ ఆఫ్ 0 0 ఉన్న వాల్యూ 1 ప్రింట్ అయింది, ఏ ఆఫ్ 0 0 ఉన్న వాల్యూ 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు అగైన్ జే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో జే బికమ్స్ 1. ఓకే, జే బికమ్స్ 1, ఐ 0నే ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, జే వాల్యూ అంతా 1, 1 లెస్ దెన్ ఈక్వల్ టు 3. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత ఎరేలోని, సో ఇక్కడ ఐ వాల్యూ 0 ఉంది, జే వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయింది, 0 1. సో సేమ్ రోలోనే అంటే ఐ వాల్యూ ఇది ఐ రిప్రజెంట్ చేస్తుంది, ఇది జే రిప్రజెంట్ చేస్తుంది. ఐ వాల్యూ సేమ్ రోలోనే ఉంది అంటే ఇంక్రిమెంట్ అవ్వలేదు. ఓకే, ఆ రోలో ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ వాల్యూ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ 0 ఉంది అంటే ఫస్ట్ రోలోని, సో జే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 1. సెకండ్ కాలంలోని వాల్యూ ఎంత ఉంది మనకి, 2 ఉంది, 2ని ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ జే వాల్యూ ఇంక్రిమెంట్, ఇప్పుడు జే బికమ్స్ 2, జే బికమ్స్ 2, ఐ వాల్యూ సేమ్గానే ఉంటుంది. సో జే లెస్ దెన్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి అగైన్ ఇప్పుడు ఐ వాల్యూ 0నే ఉంది, జే వాల్యూ 2 అయింది, 0 2 పొజిషన్, 0 2 పొజిషన్లోని మనకి వాల్యూ నెక్స్ట్ వాల్యూ ఏముంది, 3 ఉంది, 3 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అగైన్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది, 3 లెస్ దెన్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇట్ విల్ గోస్ టు నెక్స్ట్ ప్రీవియస్ లూప్కి. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇప్పుడు ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది, ఐ వాల్యూ బికమ్స్ 1. ఓకే, సో ఐ వాల్యూ బికమ్ 1, 1 లెస్ దెన్ ఈక్వల్ టు 3. సో కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఈ అనదర్ ఫర్ లూప్కి వస్తుంది. సో జే ఈక్వల్ టు 0 అవుతుంది ఇనీషియల్గా మళ్ళీ. సో ఇప్పుడు 0, ఐ వాల్యూ 1, జే వాల్యూ 0, 0 లెస్ దెన్ ఈక్వల్ టు 3. సో ఈ కండిషన్ కూడా ట్రూ అయింది కాబట్టి సో ఇక్కడ మనకి ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు 1 ఉంది, జే వాల్యూ 0 అయిపోయింది. సో ఇప్పుడు 1 0 అంటే సెకండ్ రోలో దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ 1, దీని యొక్క ఇండెక్స్ కాలం పొజిషన్ 0, 1 0 వాల్యూ నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ యొక్క అడ్రస్ 4 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ జే వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, ఇనీషియల్గా 0 ఉంది, సో జే వాల్యూ బికమ్స్ 1. ఓకే, ఐ వాల్యూ స్టాండర్డ్గా ఉంటుంది ఎందుకంటే సేమ్ లూప్ ఫస్ట్ రో ఫిల్ అయిపోయింది, సెకండ్ రో ఇది ఫిల్ అయ్యే వరకు ఇక్కడ కండిషన్ జే అనేది ట్రూ అవుతూనే ఉంటుంది ఎందుకంటే 3 కండిషన్ ఇచ్చాం, 3 వాల్యూస్ వరకు ఇక్కడ జే బ్లాక్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏ ఆఫ్ 1 1 అంటే ఏ ఆఫ్ 1 1 రో 1 కాలం 1లో మనకి నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది, 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ 2, సో కండిషన్ చెక్ చేస్తుంది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఏ ఆఫ్ 1 2, ఏ ఆఫ్ సెకండ్ రో అంటే 1 2లో ప్లేస్లో నెక్స్ట్ వాల్యూ 6 ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ బికమ్స్ 3. సో 3 కండిషన్ చెక్ చేస్తే 3 లెస్ దెన్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇట్ విల్ గోస్ టు ప్రీవియస్ లూప్. సో ఇక్కడ ఐ వాల్యూ బికమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ వాల్యూ మనకి 0 నుండి 1 అయింది, తర్వాత ఇప్పుడు 2 అవుతుంది. సో ఐ వాల్యూ 2 అవుతుంది, కండిషన్ చెక్ చేస్తుంది 2 లెస్ దెన్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ ఎంటర్ ఇన్ టు ది నెక్స్ట్ లూప్. జే వాల్యూ ఇప్పుడు బికమ్స్ 0. ఓకే, ఐ వాల్యూ 2, జే వాల్యూ 0, జే వాల్యూ 0 అయింది. సో ఇప్పుడు జే వాల్యూని చెక్ చేసింది కండిషన్ ఇది ట్రూ అయితేనే కదా ఈ బ్లాక్లో మనకు ప్రింట్ చేసిన స్టేట్మెంట్ 0 లెస్ దెన్ 3. సో 0 లెస్ దెన్ 3 అంటే ఇక్కడ మనకి కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడు ఏ ఆఫ్ ఐ వాల్యూ 2 ఉంది, జే వాల్యూ 0 ఉంది. సో 2 ఆఫ్ 0 ఇండెక్స్ పొజిషన్ 2 ఆఫ్ 0 2 సెకండ్ రో ఐ వాల్యూ రిప్రజెంటింగ్ ది రో. ఓకే, జే వాల్యూ కాలం రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ప్లేస్లో మనకి 7 వాల్యూ నెక్స్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ బికమ్స్ ఇంక్రిమెంట్, ఇట్ విల్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో 1 ఇంక్రిమెంట్ అవుతుంది, కండిషన్ చెక్ చేస్తుంది ట్రూ అవుతుంది, 1 లెస్ దెన్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు 2 ఆఫ్ 1 లొకేషన్లో నెక్స్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే బికమ్స్ 2,
సో 2 లెస్ దెన్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐ వాల్యూ చేంజ్ అవ్వదు ఈ రో కంప్లీట్ అయ్యే వరకు. సో 2 ఆఫ్ 2లో వాల్యూ 9 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ బికమ్స్ 3. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 లెస్ దెన్ 3. సో కండిషన్ ఫెయిల్ అయ్యింది కాబట్టి సో ఇట్ విల్ గో టు ప్రీవియస్ లూప్. అండ్ ఐ వాల్యూ 2 ఉంది. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ కూడా ఫెయిల్ అయింది కాబట్టి టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో ఇలా 2 డైమెన్షనల్ ఎరే అనేది ఇండెక్స్ బేస్ చేసుకుని వాల్యూస్ అనేది ఇంటర్నల్గా ప్రింట్ అవుతుంది. థ్యాంక్ యూ.